అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ రాశివారికి ఉదయం నుండే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. వారి భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయో తెలియచేస్తుంది. విద్యారంగంలో ఉన్న విద్యార్థులందరూ అద్భుతమైన ఏకాగ్రతతో కూడిన మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఇది వారికి సంక్లిష్టమైన పాఠ్యాంశాలను కూడా చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నూతన విషయాలను నేర్చుకోవడంలో వారి అంకితభావం, అపారమైన ఉత్సాహం నిజంగా ప్రశంసనీయం. ఇది వారి విద్యా ప్రగతికి ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలలో ఈరోజు మీరు గణనీయమైన లాభాలను ఆర్జించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొన్ని ఊహించని ధనలాభాలు మీ రోజును మరింత ఆనందమయం చెయ్యగలవు. మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు మరింతగా పెరుగుతాయి. అందరూ సంతోషంగా కలిసిమెలిసి గడుపుతారు. దూరపు బంధువులతో సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. ఇది మీ ఇంటి వాతావరణానికి మరింత ఉల్లాసాన్ని ఇస్తుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపే అనేక అవకాశాలు మీకు లభిస్తాయి. వారి నుండి మీకు పూర్తి సహకారం కూడా అందుతుంది. పాత స్నేహితులతో పునఃసమాగమం మీకు ఎంతో ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన, పరస్పర గౌరవం ఏర్పడుతుంది. అది మీ దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమను పంచుకుంటూ, ఒకరికొకరు తోడుగా నిలుస్తూ భవిష్యత్తు ప్రణాళికలను పంచుకోవడానికి ఇది అనువైన రోజు. సంపూర్ణ ఆరోగ్యంతో ఈ రోజు మీరు అపరిమితమైన ఉత్సాహంతో ఉంటారు. చిన్న చిన్న అనారోగ్యాలు కూడా దరిచేరవు. శారీరక శ్రమతో కూడిన పనులను మీరు అలసట లేకుండా పూర్తి చేస్తారు. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ఉన్నత అధికారులతో మీ సంబంధాలు క్షీణించే అవకాశం ఉంది. వారి నుండి మీరు ఎటువంటి అనుకూల ప్రవర్తనను ఆశించలేరు. మీరు సమర్పించిన ప్రతిపాదనలకు ఈ రోజు సరైన ఆమోదం లభించదు. ఇది మీకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో కూడిన పనులు మీకు అపారమైన మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. మీ అంతరాత్మకు శాంతి లభిస్తుంది. దైవ ప్రార్థనలు మీ అంతరాత్మను శుద్ధి చేస్తాయి. మీలో సానుకూల శక్తిని నింపుతాయి. ఈ రోజు మీ మనసు అంతులేని ఆనందంతో నిండి ఉంటుంది. ప్రతి క్షణాన్ని మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు. చిన్న చిన్న విజయాలు కూడా మీకు గొప్ప సంతృప్తినిస్తాయి. జీవితం పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులతో మీకు సత్సంబంధాలు కొనసాగుతాయి. వృత్తిపరంగా కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఇది మీ కెరియర్కు ఒక మలుపు కావచ్చు. ఈరోజు మీరు పాల్గొనే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. అందరి మన్ననలు పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు మీకు అందుతాయి. పాల్గొనడం ద్వారా మీరు ఆనందం పొందుతారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు విజయం వరిస్తుంది. వారి నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. శారీరక వ్యాయామాలలో పాల్గొనే వారికి ఉత్సాహం రెట్టింపవుతుంది. మంచి శక్తి లభిస్తుంది. ఇతరులతో అనవసరమైన గొడవలు తలెత్తే అవకాశం ఉంది. మీరు మాట తూలించే ప్రమాదం కూడా ఉంది. చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీయగలవు. మీరు మీ నిగ్రహం కోల్పోతారు. జాగ్రత్త. మీరు ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తగినంత జాగ్రత్త వహించడం అత్యంత ముఖ్యం. తొందరపాటుతో కూడిన చర్యలు ఏమాత్రం శ్రేయస్కరం కావు. మీరు చేపట్టే ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగులు వేయకపోతే ఊహించని నష్టాలు, భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని గ్రహించండి. తెలియకుండానే చిన్నపాటి పొరపాట్లు చేస్తారు. వాటివల్ల ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. మీ నిర్లక్ష్యం వల్ల తప్పులు జరిగి మీ పరువు, ప్రతిష్టలు పోయే ప్రమాదం ఉంది. మీలో అపారమైన ధైర్యం నెలకొని ఉంటుంది. ఏ కష్టాన్నైనా సరే మీరు వెనుకడుగు వెయ్యకుండా ఎదుర్కొంటారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.
ఆత్మీయులు, స్నేహితులు మీపై పూర్తి విశ్వాసం ఉంచుతారు, వారి నమ్మకాన్ని నిలబట్టుకుంటారు. మీ స్వశక్తిపై మీకు అచంచలమైన నమ్మకం ఏర్పడుతుంది, ఇది మీకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి, అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు చేసే మంచి పనుల వల్ల ప్రజల మన్ననలు పొందుతారు, మీ పేరు, ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు అసాధారణంగా పెరుగుతాయి, సంక్లిష్టమైన సమస్యలను కూడా మీరు సులభంగా పరిష్కరిస్తారు. చాకచక్యంగా పనులను పూర్తిచేసి అందరి ప్రశంసలు పొందుతారు, మీ తెలివితేటలు అందరినీ ఆకట్టుకుంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పంచుకుంటారు, అదే సమయంలో కొత్త విషయాలు నేర్చుకుంటారు. సంప్రదాయాలను గౌరవించడంలో మీరు ఎల్లప్పుడూ ముందుంటారు, మీ విలువలను నిలబెట్టుకుంటారు. ప్రేమ సంబంధాలలో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది, మీ భాగస్వామితో చక్కటి సమయం గడుపుతారు, ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది, ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఈరోజు మీరు హాజరయ్యే సమావేశాలు చాలా ఫలవంతంగా ఉంటాయి, మీ అభిప్రాయాలకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు, మీ సూచనలు అందరికీ ఉపయోగపడతాయి. మీ సృజనాత్మకత ఈ రోజు పతాక స్థాయికి చేరుకుంటుంది, కళాత్మక రంగాలలో విశేషంగా రాణిస్తారు, కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు, మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి, పెట్టుబడులో ఊహించని లాభాలను తెస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది అత్యంత అనువైన సమయం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఈ రోజు మీరు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తారు, మీ మాటలు వారికి గొప్ప ప్రేరణనిస్తాయి. మీలోని స్ఫూర్తితో అనేక మంది సన్మార్గంలో నడుస్తారు, మీరు సమాజానికి మంచి సందేశమిస్తారు. ఊహించని ప్రయాణాలు చెయ్యాల్సి వస్తుంది, అవి మీకు అనవసరమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తాయి. పర్యటనలలో ఆశించిన ఫలితాలు లభించవు, మీరు అనవసర ప్రయాసపడి విసిగిపోతారు. మీలోని దాగి ఉన్న ప్రతిభను మీరు వెలికితీస్తారు, దానిని మెరుగుపరుచుకునే అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు, మీ అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది, మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీ స్వభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది, మీతో స్నేహం చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. గతంలో మీరు చేసిన పనులన్నిటి ఫలితాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి, మీరు సంతోషపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, ఇది మీకు గొప్ప సంతృప్తినిస్తుంది. సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి, కొత్త వ్యక్తులతో విలువైన స్నేహాలు ఏర్పడతాయి. మీ పరిచయాలు మీకు భవిష్యత్తులో అనేక విధాలుగా సహాయపడతాయి, అవకాశాలను తెస్తాయి. వ్యక్తిగతంగా మీరు అనేక రంగాలలో ఎదుగుదలను చూస్తారు, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధిస్తారు, మీ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, అవి మీకు దీర్ఘకాలిక లాభాలను ఇస్తాయి. మీ ఆరోగ్యం, ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది, సురక్షితమైన భవిష్యత్తుకు పునాది పడుతుంది. మీ వృత్తి జీవితంలో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి, అవి మిమ్మల్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తాయి. కెరియర్లో మీరు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు, జాగ్రత్త వహించండి. మీ మనోభావాలు అదుపు తప్పి ప్రవర్తించే అవకాశం ఉంది, చిన్న విషయాలకు కూడా కోపం తీవ్రంగా వస్తుంది. మానసిక ప్రశాంతత లోపించి అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మానసిక శాంతి లభిస్తుంది, మీరు ప్రశాంతంగా రోజును గడుపుతారు, అన్ని చింతలను దూరం చేసుకుంటారు. అంతర్గత ప్రశాంతత మీకు కొత్త శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది, మీ పనితీరు మెరుగుతడుతుంది. మీరు ఏ పని చేపట్టినా సంకల్ప సిద్ధితో పూర్తి చేస్తారు, ఆపకుండా కృషి చేస్తారు. మీ లక్ష్యాలను సాధించడంలో మీ అపారమైన సంకల్పం మీకు తోడుగా ఉంటుంది, విజయాన్ని సొంతం చేసుకుంటారు. కొత్త వ్యక్తులతో నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి, అది మీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. మీ పరిచయ వలయం విస్తరిస్తుంది, కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి, మీరు తప్పనిసరిగా న్యాయపరమైన సలహాలు తీసుకోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఈ రోజు మీకు అనుకూల తీర్పులు రాకపోవచ్చు, ఇది మీకు నిరాశ కలిగిస్తుంది.
పిల్లల విషయంలో మీకు సంతర్షకరమైన వార్తలు అందుతాయి. వారి అభివృద్ధి మిమ్మల్ని ఆనందపరుస్తుంది. మీ సంతానం ఈరోజు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. వారి విజయాలు మీకు గర్వకారణమవుతాయి. ఇంటిని మార్చడానికి లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనువైన సమయం. మీరు కోరుకున్న మార్పులు చేయగలరు. మీ ఇంటికి సంబంధించిన సంస్కరణలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. పని ఒత్తిడి ఈరోజు విపరీతంగా పెరిగిపోతుంది. మీరు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోతారు. అప్పగించిన పనులను సమయానికి పూర్తి చెయ్యలేక ఒత్తిడికి గురవుతారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలనే మీ ఆలోచనలు ఈరోజు బలపడుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ యాత్రలు మీకు అపారమైన మానసిక ప్రశాంతతను, నూతన శక్తిని ఇస్తాయి. కళారంగంలో ఉన్నవారికి ఈరోజు అపూర్వమైన విజయం లభిస్తుంది. వారి సృజనాత్మకతకు విశేష గుర్తింపు వస్తుంది. కొత్త కళాఖండాలను సృష్టించేందుకు స్ఫూర్తి పొందుతారు. ఇది వారికి గొప్ప ఆనందాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఈ శుభకార్యాలు మీకు మానసిక సంతృప్తినిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. వినోదంతో కూడిన కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొంటారు. మీ మనసు తీరికపడుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ స్వీయ నమ్మకం ఈరోజు మరింత బలపడుతుంది. ఏ పనినైనా విజయవంతంగా చెయ్యగలననే భావన మీలో పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో మీరు చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మంచి సందేశమిస్తారు. ప్రకృతితో మమేకమై ప్రశాంతతను పొందుతారు. సమాజం పట్ల మీ బాధ్యతను నిర్వర్తిస్తారు. భవిష్యత్తుకు సంబంధిన ప్రణాళికలు విజయవంతంగా రూపొందిస్తారు. వాటిని అమలు చెయ్యడంలో మీకు పూర్తి స్పష్టత లభిస్తుంది. మీ లక్ష్యాల పట్ల మీకు పూర్తి అవగాహన ఉంటుంది. వాటిని సాధించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. సమయ నిర్వహణలో మీరు అనేక లోపాలు చేస్తారు. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. మీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేక నష్టపోతారు. పనులు తీవ్రంగా ఆలస్యమవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారు నాయకుల మద్దతు పొందుతారు. మీ పలుకుబడి పెరుగుతుంది. ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. ఈరోజు మీకు అదృష్టాన్ని తెచ్చే సంఖ్య 7. ఈ సంఖ్య మీ ప్రయత్నాలలో విజయాన్ని, శుభాన్ని సూచిస్తుంది. అన్నింటా అనుకూలతను ఇస్తుంది. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకాశనీలం రంగు. ఇది ప్రశాంతతను, స్పష్టతను సూచిస్తుంది. ఈ రంగు దుస్తుల ధరించడం మీకు మంచి చేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఇంట్లో దీపం వెలిగించి మీ ఇష్టదైవానికి నమస్కరించండి. పేదలకు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా ధనలాభం, సుఖశాంతులు కలుగుతాయి. ఈ మంత్రం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మీ కోరికలను నెరవేరుస్తుంది. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వరస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.